పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాల ప్రార్థన. మొదటగా ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకొని మనం ప్రభువుని మహిమపరుచుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నందు నెరవేర్చున్నట్లుగానే భూలోకం నందు నెరవేరునుగాక. నేడు మా అనుదినాహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించి వేయము. మమ్ము శోధనలోకి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. ఎందుకనగా రాజ్యం, బలం, శక్తి, మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో మనం మన కుటుంబంతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, సకల స్తోత్రములకు అర్హుడా, సమాధానకర్త, సమస్తమును సమకూడి జరిపించువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నిద్రలేపిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి మీ కృపలో మరొక రోజును మాకు ప్రసాదించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు అంతా మీకు మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మేము చేయుచున్న మా వ్యాపార పనులని, ఉద్యోగ పనులని, చేతి పనులని, మా జీవనోపాధికి సంబంధించిన ప్రతి పనిని మీరు ఆశీర్వదించి మీ కృపని మాకు ప్రసాదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు నీ బిడ్డలు సమస్త జనులలో ఎవరెవరికైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో కుట్టుమిట్టాడుతూ అనేక బాధలు పడుతున్నారో అట్టి వ్యక్తులని, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క కృపలో వారికి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించి నడిపించండి తండ్రి. ఎవరైతే మరి చేతి పనులు లేక బాధపడుతున్నారో వారికి చేతి పనులను కల్పించండి తండ్రి. వారిని ముట్టి స్వస్థపరిచి నడిపించండి తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఎవరెవరైతే ఆర్థికపరమైన రుణ బాధల్లో చిక్కుకొని ఉన్నారో వారిని లేవనెత్తండి తండ్రి. మీ కృపతో వారిని సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. మరి ఎవరైతే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దీర్ఘకాలిక రోగాలతో, వ్యాధులతో బాధించబడుతున్నారో వారందరినీ దర్శించండి ప్రభువా. మీరు సిలువలో కార్చిన రక్తం చేత వారిని స్వస్థపరిచి వారిని దీవించండి ప్రభువా. వారు మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకున్నట్టుకు సహాయం చేసి వారిని, వారి కుటుంబాలకు మీ యొక్క గొప్ప రక్షణ, మారు మనసును వారికి కలుగజేయండి తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ బిడ్డలు ఎవరైతే తమ వ్యాపారాలను, చేతి పనులలో నష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారిని అందరినీ మీ కృపలో భద్రపరిచి వారి వ్యాపారాలని, వారి చేతి పనులను ఆశీర్వదించి వారికి సమృద్ధిని కలుగజేసి నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను కట్టండి తండ్రి. మీకు మహిమకరంగా వారు ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరి ఎంతోమంది వృద్ధులను, దీనులను, ఏ ఆశ్రయం, ఆదరణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసినటువంటి ఆశ్రయాన్ని, ఆదరణని, అన్నపానీయాలను వారికి అందించండి ప్రభువా. మీ కార్యాలలో వారిని వాడుకోండి తండ్రి. మరి మీరు కల్పించుకుంటేనే ప్రతి కార్యం సఫలమవుతుంది కనుక కల్పించుకోండి తండ్రి. లేవనెత్తండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని మీ కృపలో నడిపించి ఆశీర్వదించండి తండ్రి. కరుణించి కటాక్షించండి దేవా. ప్రతిరోజు మిమ్మల్ని మేము అందరం స్తుతించే వారిగా, మహిమపరిచే వారిగా, ఘనపరిచే వారిగా ఉండుటకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను మాకు అందించండి ప్రభువా. మీ యొక్క గొప్ప మేలులతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తిపరిచి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. శోధన సమయంలో మాలో ఎలాంటి అపనమ్మకం, అవిశ్వాసం మాలో కలగకుండా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఈ రోజంతా మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజనుని కుటుంబానికి మీ యొక్క కృపని, కాపుదలని, మీ రక్షణ వారికి అందించి మీ కృపలో వారి యొక్క సకల అవసరతలు తీరి మీ అందు విశ్వాసంలో వారు దృఢంగా నిలిచి ఉండి మిమ్మల్ని మహిమపరిచేవారుగా, మిమ్మల్ని ఘనపరిచేవారుగా, మీ చిత్తం నెరవేర్చేవారికి వారి ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మీ అందు విశ్వాసంలో మేమందరం అనునిత్యం దృఢంగా ఉండి మీ స్వార్థను మరింత విశాలంగా, విస్తృతంగా, దృఢంగా ప్రకటించేవారిగా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో వైద్య శాఖ వారిని, పారిశుద్ధ్య కార్మికులను, సైనికులను, పోలీసులను, విద్యుత్ శాఖ వారిని, రైతులని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క విధి నిర్వహణలో, వారి పనులలో మీరు తోడుగా నిలిచి మీకు మహిమకరంగా వారి విధులు నిర్వర్తించేలాగా ఆశీర్వదించి నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. మీరు సృష్టించిన ఈ సమస్త సృష్టి అంతటిలోని సమస్త జనులకు మీ యొక్క రక్షణ, మారు మనసును కలగజేయండి తండ్రి. మీరు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో ఏ ప్రాంతాల్లో అయితే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆయా ప్రాంతాల్లో శాంతిని, సమాధానం, నెమ్మదిని నింపి యుద్ధ వాతావరణాన్ని కొట్టివేయండి తండ్రి. దేశాల మధ్య శాంతిని ఏర్పరచండి తండ్రి.
ఈ సమస్త జనులను పరిపాలిస్తున్న రాజులకు, నాయకులకు, అధికారులకు మీ యొక్క రక్షణ మారు మనసును కలుగజేయండి తండ్రి. మీ చిత్తానుసారంగా వారు ప్రజల్ని పాలించుటకు సహాయం చేయండి ప్రభువా. మీ చిత్తం పరలోకమునందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమునందు నెరవేరుటకు సమస్తమును సమకూరి జరిపించండి తండ్రి. జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలను కొట్టివేయండి ప్రభువా. మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించి మమ్మల్ని, మా కుటుంబాలను మీకు మహిమకరంగా వాడుకొని నడిపించండి తండ్రి. దేవాది దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. పరిశుద్ధాత్మ దేవ, మరి ఈ ఉదయకాల సమయంలో మేము మా అన్నింటితో కలిపి మేము ఏకీభవించి మేము ప్రార్థన చేస్తుండగా నా దేవా, నా తండ్రి, మరి భూమిపైన 2-3 నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల అట్టి ప్రార్థనను నేను అంగీకరిస్తాను, అట్టి ప్రార్థనను నేను సఫలపరుస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక నా దేవా, నా తండ్రి, మా ప్రార్థన విజ్ఞాపనలు మీ పాదాల చెంత చేర్చుకొని మేము అనునిత్యం మిమ్మల్ని మహిమపరుస్తూ మీ కృపలో భద్రపరిచేలాగా మేము ఉండి నా దేవా, నా తండ్రి, మీ కృపలో మేము భద్రపరచబడి మేము అనునిత్యం మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మేము ముందుకు సాగుటకు సహాయం చేసి మీ సన్మార్గంలో నడుచుటకు కావాల్సిన సకల శక్తి సామర్థ్యాలను మాకు కలిగజేయండి తండ్రి. శత్రువులని క్షమించే గుణాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. శత్రువులతో సమాధాన పడేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు కలిగజేయండి తండ్రి. ప్రభువా, మమ్మల్ని కరుణించి కటాక్షించి నడిపించి మీ యొక్క పాద సన్నిధికి ప్రార్థన చేర్చుకొని ఆశీర్వదించండి తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, నా దేవా, నా తండ్రి, మరి ఈ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థనలో మేము చేసిన ప్రతి విజ్ఞాపనని, ప్రతి ప్రార్థనని పొందుకొని, ప్రతి ప్రార్థనలో పేర్కొన్న ప్రతి విషయాన్ని పొందుకొని ఉన్నామని, సఫలపరచుకొని ఉన్నామని విశ్వసిస్తుండగా మా ప్రార్థనలన్నింటి విషయంలో మీ చిత్తం నెరవేర్చి మీ ప్రణాళికలు అమరపరిచి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.